బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిన గులాబీ దండు. చలో ఎల్కతుర్తి అంటూ ముందుకు కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా మల్లారెడ్డి డాన్స్. పార్టీ సభకు వెళ్తున్న శ్రేణులను ఉత్సాహపరిచిన మల్లన్న. కాంగ్రెస్ మాయమాటలతో అధికారంలోకి వచ్చింది. మంత్రులు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న హరీష్ రావు. కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఆగడాలు. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న వైనం. శ్రీకాకుళం జిల్లా బూర్జలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు నిరసన సెగ. కూటమి హామీల అమలుపై ఎమ్మెల్యేనే నిలదీసిన మహిళ. పేదల కోసం చంద్రబాబు సర్కార్ ఏమీ చేయలేదంటూ రేవతి ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లాలో జనసేన నాయకుల బరితెగింపు. ధర్మవరం నియోజకవర్గంలో శ్మశాన వాటిక కబ్జాకు కూటమి నేతల యత్నం. కరిగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్. కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాల కంటపడిన మావోయిస్టుల భారీ సొరంగం. మన్ కీ బాత్లో పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన మోదీ. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందన్న ప్రధాని. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతోన్న ఉగ్రవేట. 3 రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న హై అలర్ట్. నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నేవీ అప్రమత్తం. లాంగ్ రేంజ్ లక్ష్యాలను ఛేదించే పరీక్షలు చేసిన నేవీ విజయవంతంగా యాంటీ షిప్ ఫైరింగ్ పరీక్షలు. భారత్పై దాడి కోసం 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పాకిస్తాన్లో వరదలు. ముజఫరాబాద్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన పాక్. ఏపీలో దంచి కొడుతున్న ఎండలు. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు. ఐపీఎల్ చరిత్ర సృష్టించిన ప్రభ్సిమ్రత్ సింగ్. 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్క్యాప్డ్ కెప్టెన్ గా రికార్డ్. దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న బంగారం. హైదరాబాద్లో 99,520 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్ల గోల్డ్. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీలు మనోళ్లే. రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు.